ఓకే ఓకే ఓకే. సినిమా అంటే అందులో ఉండే క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ చేయాలి, మనల్ని ఏడిపించాలి, నవ్వించాలి, ఎమోషన్ అయ్యేలా చేయాలి. అంతేకాని పైన ఏజీ కింద గేజీ మర్చిపోయి మీసాల పిల్ల రొయ్యల తాత అని లేట్ ప్రీ వెడ్డింగ్ షూట్లు తీయడం, 10th ఫెయిల్ అయినా కానీ 2 లక్షల పుస్తకాలు చిదగడం, మెడ గోక్కోవడం, అది గోక్కుంటే తొడబరుకున్నట్టే అని అనడం, ఇలాంటి సోది కాదు. జస్ట్ ఇప్పుడే యూత్ అనే ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా చూశాను. సినిమా ఎలా ఉందంటే బాగుంది, నచ్చింది. గుడ్ ఫస్ట్ హాఫ్, ఎమోషనల్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్, నైస్ సెండ్ ఆఫ్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీతో బాగా నవ్వించారు. ఇంటర్వెల్ అయితే ఇంకా బాగా పెళ్ళింది. ఖచ్చితంగా సెకండ్ హాఫ్ చూడాలి అన్న ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. ట్విస్టులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇలాంటివి ఏమి ఉండవు. ఇదొక రొటీన్ స్టోరీ, బట్ కామెడీ అండ్ ఎమోషన్స్తో కలిపి స్క్రీన్ ప్లేతో ఒక ఆట ఆడుకున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం తగ్గినట్టు అనిపించిన ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా జై అని లేస్తుంది. స్టోరీ ఏంటంటే ఒక చదువు సంధ్య లేని ఆవార హీరో, వాడి బోడి నిబ్బా నిబ్బి లవ్ స్టోరీస్, విధవలయ్యే ఫ్రెండ్స్, కొడుకంటే ప్రాణం ఇచ్చే అమ్మ, ప్రేమ ఉన్నా కనిపించని నాన్న. ఈ ఆవారాగాడు ఎప్పుడు లైఫ్ని సీరియస్గా తీసుకున్నాడు, బాగుపడ్డా లేదా, అంతే స్టోరీ. మొత్తం స్టోరీ ఎందుకు చెప్పడం లేదంటే సినిమా బాగుంది, రేపు మీరు థియేటర్స్లో ఎంజాయ్ చేయాలి కదా, అందుకు. హీరో నటించాడు ప్లస్ డైరెక్షన్ కూడా చేశాడు, 2 కూడా పాస్ అయ్యాడు. ఇక ఫ్రెండ్స్గా యాక్టింగ్ చేసిన వాళ్ళు కూడా బాగా యాక్టింగ్ చేయలేదు, జీవించారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హిలేరియస్ కామెడీ, లాస్ట్లో వచ్చే ఎమోషనల్ అండ్ సీన్స్ బాగా డిజైన్ చేసుకున్నారు. మొత్తానికైతే సినిమా బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి ఎంచక్క చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, క్లీన్ కామెడీ. ఇది రివ్యూ. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.